లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక అరెస్ట్ జరిగింది. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. A40 గా ఉన్న వరుణ్ ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు A40 వరుణ్. పక్కా సమాచారంతో ఎయిర్పోర్ట్ లో కాపు కాసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. A1 గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కలెక్షన్ గ్యాంగ్ లో కీలక పాత్ర పోషించాడు వరుణ్. వరుణ్ ఇచ్చిన సమాచారంతోనే ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఫామ్ హౌస్ లో సోదాలు నిర్వహించి 11 కోట్ల రూపాయల డబ్బుని స్వాధీనం చేసుకున్నారు. ఆ సీజ్ చేసిన డబ్బును ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A40 గా ఉన్న వరుణ్ అరెస్టుతో లిక్కర్ స్కామ్ లో దోచుకున్న నోట్ల గుట్టలు బయటపడ్డాయి. వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఈ తెల్లవారుజామున హైదరాబాద్ శివార్లలో ఉన్న కాచారంలో సోదాలు నిర్వహించారు సిట్ అధికారులు. సులోచన ఫామ్ హౌస్ లో A1 గా ఉన్న కేసిరెడ్డి అండ్ గ్యాంగ్ దాచిపెట్టిన 11 కోట్ల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. 12 బాక్సుల్లో ఈ 11 కోట్ల రూపాయల డబ్బుని దాచింది కేసిరెడ్డి గ్యాంగ్. పెద్ద ఎత్తున డబ్బు దొరకడంతో మెషిన్లను అక్కడికి తీసుకెళ్లాల్సి వచ్చింది. మెషిన్లతో ఆ డబ్బును లెక్క పెడితే 11 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా తేల్చారు సిట్ అధికారులు. ఈ నగదు మొత్తాన్ని 2024 జూన్ లో ఫామ్ హౌస్ కి తరలించినట్టుగా ఒప్పుకున్నారు A40 వరుణ్ అండ్ A12 గా ఉన్న చాణక్య. ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఈ ఫామ్ హౌస్ ఉన్నట్టుగా సిట్ చెబుతోంది. దీంతో సులోచన ఫామ్ హౌస్ నిర్వాహకులతో రాజ్ కేసిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి, ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు దాచారు అనే దానిపై కూడా సిట్ విచారణ జరుపుతోంది.